హాయ్ ఫ్రెండ్స్! ఈ స్టోరీలో మా మామయ్యతో నాకు జరిగిన మొదటి అనుభవం ఎలా ఉందో మీకు చెప్పుకోబోతున్నాను. దానికన్నా ముందు ఫ్రెండ్స్ మీరు ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే నాకు పెళ్ళై 10 ఏండ్లవుతుంది. అయితే మా మామయ్య వాళ్ళతో మేము విడిగా ఉంటున్నాము. ఎందుకంటే మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము. కాబట్టి మా మామయ్య వాళ్ళు మాతో మాట్లాడరు. వాళ్ళతో చాలా దూరంగా ఉంటాము మేము. వాళ్ళు మమ్మల్ని దగ్గరికి రానివ్వరు. మాకు 2 పిల్లలు. బాబుకు 5 సంవత్సరాలు, పాపకి 3 సంవత్సరాలు. అయితే మాది చాలా చిన్న క్యాస్ట్. దానివల్ల మా మామయ్య నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నన్ను చేసుకోవద్దని చాలా పెద్ద గొడవలు జరిగాయి. అయినా కూడా మా వారికి నా మీద ఉన్న ప్రేమతో నన్ను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకి దూరంగా ఉన్నాడు. అయితే మేము రీసెంట్‌గానే ఈ మధ్యలో మేము కలుసుకోవడం చిన్నగా జరుగుతుంది. అయితే మా మామయ్య వాళ్ళు మీరు ఎందుకు దూరంగా ఉండడం, మన ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి మమ్మల్ని ఇంటికి రమ్మని ఆహ్వానించారు. అయితే అప్పుడు మేము ఆలోచించుకొని మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం జరుగుతుంది. అయితే మా వారికి చాలా దూరం ఉంటుంది ఆఫీస్ అనేది. అయితే ఆయనకి అందుకే అని చెప్పేసి తను అక్కడే ఉండిపోతారు. ఇంటికి వారానికి ఒకసారి వస్తూ ఉంటారు. ఆఫీస్ దూరం అవ్వడం వల్ల అటే రూమ్ తీసుకొని అటే ఉండడం జరుగుతుంది. వారానికి ఒకసారి వస్తూ చూస్తూ పోతూ ఉంటారు. మా అత్తయ్య రీసెంట్‌గానే చనిపోయింది. అంటే ఒక సంవత్సరం అయింది. అప్పటి నుండి మా మామయ్య మాకు దగ్గర అవ్వడం అనేది జరిగింది. అయితే ఈయన ఒక్కడే కొడుకు, అలాగే ఒక పాప. అయితే మా ఆడపడుచు మహారాష్ట్రలో ఉంటుంది. మేము హైదరాబాద్లో ఉంటాము. అయితే మా వారు ఉండరు. మా మామయ్య చూపు అనేది అదో రకంగా ఉంటుంది. నాకేదో రకంగా చూస్తున్నాడు అనేది అనిపిస్తుంది. అయితే ఒకరోజు నేను స్నానం చేస్తున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు. రెడీ చేసి పిల్లల్ని స్కూల్‌కి పంపించేసాను. స్నానం చేస్తూ ఉన్నాను. బాత్రూమ్ గడియ పెట్టలేదు. మా మామయ్య అప్పుడు పైన బెడ్రూమ్‌లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే నేను బాత్రూంలో బట్టలు మొత్తం విప్పేసి డోర్ గడియ మర్చిపోయాను. ఖాళీ బాత్రూమ్ డోర్ దగ్గరికి వేశాను. బట్టలు మొత్తం విప్పేసి నా ఒంటికి మొత్తం సబ్బు పెట్టుకున్నాను. అలాగే నా ముఖానికి కూడా. సడన్‌గా మామయ్య వాష్‌రూమ్‌కి వెళ్దామని చెప్పేసి డోర్ సడన్‌గా తెరిచారు. ఆ తెరిచిన నా ముఖానికి సబ్బు ఉండడం వల్ల నేను చూడలేకపోయారు. ఏదో చిన్నగా సౌండ్ అయితే వచ్చింది. ఇట్లా డోర్ తెరిచారు. నన్ను ఆ రకంగా మామయ్య మొత్తానికి చూసేశారు. బట్ మళ్ళీ డోర్ దగ్గరికి వెంటనే వేసేసి వెళ్ళిపోయారు. నాకు సడన్‌గా ఏంటో సౌండ్ వచ్చిందని చెప్పేసి నేను చూద్దాం అనుకున్న నా ముఖానికి మొత్తం సబ్బు ఉండడం వల్ల నేను చూడలేకపోయాను. అలా నేను కళ్ళు కడుక్కొని చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. తర్వాత అర్థమైంది నేను గడియ వేసుకోలేదని. ఎవరైనా తీశారా లేదా సౌండ్ డోర్ వచ్చిందా అనే విషయం నాకు మాత్రం తెలీదు. అప్పుడు నేను గడియ వేసుకొని స్నానం చేశాను. అప్పటి నుండి మా మామయ్య ఇంకో రకంగా ఏదో కామం కళ్ళు మూసుకున్నట్టు అదే రకంగా నన్ను చూస్తూ ఉన్నాడు. నాకెందుకో సందేహం వచ్చింది. ఎందుకు ఇలా చూస్తున్నాడు నన్ను అని చెప్పేసి. అయితే మా వారు సరిగా నన్ను పట్టించుకోరు. ఎందుకంటే ఆయన డ్యూటీ ప్రెషర్, ఆయన వర్క్ వల్ల బాగా అలసటిపోతారు. ఆయన వర్క్‌తోనే సగం టైం సరిపోతుంది. అలాగే నన్ను పట్టించుకునే ఎక్కువ టైం అనేది కూడా లేదు. ఎప్పుడు నేను అడిగినా ఎందుకు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నా కూడా వర్క్ టెన్షన్స్, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. నాకు పట్టించుకునేంత టైం లేదు. నిన్ను పట్టించుకుంటూ ఉంటే పిల్లలకి ఫ్యూచర్ ఎక్కడ అని చెప్పేసి పెద్దగా నన్ను పట్టించుకోరు. అలాగే శృంగారం జీవితానికి కూడా ఎప్పుడో ఒక్కసారి అన్నట్టు ఉంటుంది. దానికి కూడా ఎక్కువ దగ్గర ఉండరు. నాలోనే ఏమో కోరికలు అనేది చాలా ఉంటాయి. అయినా కూడా ఆయన పెద్దగా అది చెయ్యరు. అయితే ఒకరోజు ఆయన అక్కడ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయన వారానికి ఒక్కసారి వస్తారు. అయితే రాత్రి అయింది. పిల్లలు పడుకున్నారు. నేను అలాగే కూర్చొని టీవీ పెట్టాను. ఆ టీవీలో
ఒక సీన్ వస్తుంది, మూవీ పెట్టాను, అందులో ఒక సీన్ వస్తుంది, అది రొమాంటిక్ సీన్. నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. అప్పుడే మామయ్య నా దగ్గరికి వచ్చారు. వచ్చి మామయ్య కూడా అత్తమ్మ లేదు కాబట్టి తన కోరికలు కూడా అలాగే అణిచివేసుకొని ఉన్నాడు. అయితే మామయ్య నా దగ్గరికి వచ్చారు. వచ్చి డైరెక్ట్గా నన్ను నాకు అది కావాలి, నాకు నీ నుండి అది కావాలి, నేను నిన్ను పొద్దున ఈ రకంగా చూశాను, అయితే నాలోని కోరికలన్నీ చెరలేగిపోతున్నాయి, నిన్ను చూస్తే నేను ఆగలేకపోతున్నాను, నా మనసులో ఏమున్నా చెప్పాలనిపిస్తుంది నీకు, నా కోరిక తీరుస్తావా అని చెప్పేసి మామయ్య నన్ను అడిగాడు. వెంటనే నాకేంటి మామయ్య మీకు పిచ్చి పట్టిందా? నన్ను ఎందుకు ఇలా ఈ విధంగా అడుగుతున్నారు? నేను నీకు కోడలినవుతాను. నీ కొడుకుకి నేను భార్యని. నన్ను ఈ రకంగా మీరు చూడొద్దు అంటే తప్పేమీ లేదు. నాకు కోరిక ఉంది నీ మీద, నీకు అంటే నాకు ఇష్టం ఉంది. అలాగే నీకు ఏమన్నా ఉంటే నీ కోరిక నేను తీరుస్తాను. నేను సుఖపెడతాను. అలాగే నేను కూడా సుఖపడతాను. మన ఇద్దరం చాలా మంచిగా ఉండొచ్చు. ఎలాగో వాడు కూడా ఉండడు. ఎప్పుడో ఒకసారి వస్తాడు. నువ్వు ఒంటరిగా నాకు అర్థమవుతుంది నిన్ను చూస్తే. ఆ రకమైన సుఖ జీవితం నీకు లేదని అనిపిస్తుంది. నువ్వు సరే అంటే మనము కంటిన్యూ అవుదాము, లేదంటే వదిలేస్తాను అన్న. లేదు మామయ్య కుదరదు, మీరు ఇంకొకసారి ఈ విధంగా నాతోని మాట్లాడకండి అని చెప్పేసి సీరియస్గా డోర్ వేసేసాను. మామయ్య వెళ్ళిపోయాడు. నైట్ మొత్తం అవే ఆలోచనలు. నాకు కూడా మామయ్య మాట్లాడింది కరెక్టే అనిపించింది. నాకు కోరికలు చాలా ఉన్నాయి, అయినా ఈయన పట్టించుకోవట్లేదు. ఇంకా నా కోరికలు ఎలా తీర్చుకోవాలి? మామయ్య చూస్తే గట్టిగానే ఉన్నాడు, దిట్టంగా. అయినా నా కోరికలు తీరుస్తానని నమ్మకం కూడా నాకుంది. కానీ అలా మామయ్యతో చేయడం అనేది తప్పు అనిపిస్తుంది. ఒక సైడ్ ఏమో మామయ్య చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. అలా చాలాసేపు ఆలోచించి నైట్ మొత్తం నిద్ర లేదు. నైట్ మొత్తం నిద్ర లేక అలాగనే పడుకున్నాను. మార్నింగ్ లేచి మామయ్య అదో రకంగా నన్ను చూస్తున్నాడు. నేను ఆయనకి ఎదురుపడి మాట్లాడలేకపోతున్నాను. ఎదురుపడి ఏది చేయలేకపోయాను. ఎందుకంటే సడన్గా అలా అడిగేసరికి నాకు కూడా ఒక నామోషిగా అనిపిస్తుంది. అలాగే పిల్లల్ని లేచి టిఫిన్స్ పెట్టేసి రెడీ చేపించి స్కూల్కి పంపించేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. మామయ్య హాల్లో కూర్చున్నాడు. నేను హాల్లోనే ఓ దగ్గర కూర్చొని టీవీ చూస్తున్నాం ఇద్దరం. మామయ్య అడిగారు, ఏంటమ్మా ఏం ఆలోచించావు అని చెప్పేసి. లేదు మామయ్య అలాంటివి ఏం కుదరవు, అయినా కూడా నాకు భయం వేస్తుంది అన్నాడు. భయం దీనికి? మన ఇద్దరి మధ్యలో జరిగింది మన ఇద్దరి మధ్యలో ఉంటుంది. వేరే వాళ్ళకి ఎలాగో తెలియదు, వాడు కూడా ఎలాగనే ఉండడు. అలాగా కాబట్టి మనము చేయడంలో తప్పేం లేదు. చూడు, కోరికలు అనేది అందరిలో ఉంటాయి. ఆ కోరికలు చాలామంది అణచివేసుకుంటారు. అలా అణచివేసుకోవడం ఎందుకు? కోరిక తీర్చే మనిషిని నేను నీకు ఉన్నా కదా, ఎలాంటి తప్పు లేదు. నాకు ఎలాగో లేదు, నీకు అలాగే వాడు ఎలాగో సుఖపడట్లేదు. నేను నిన్ను చూసుకుంటాను, నీకు కావాల్సింది నేను చేస్తాను అని చెప్పేసి మామయ్య చెప్పడంలో తను సరే అంది. అదేవిధంగా ఆ రోజు రాత్రి పిల్లలు పడుకున్నాక మామయ్య గదిలోకి నెమ్మదిగా కోడలు వెళ్ళిపోయింది. అలా వచ్చిన తర్వాత మామయ్య నిద్రపోతూ ఉన్నాడు. వెళ్ళి లేపి, మామయ్య మీరు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. నాకు కూడా కోరికలు చాలా ఉన్నాయి. మీ అబ్బాయి అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నా కోరికలు చూడట్లేదు, అసలు నాకు టైం ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే పని పని, వర్క్ 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 అని చెప్పేసి ఆ వర్క్లోనే ఉంటున్నాడు అని చెప్పేసి మామయ్యకి చెప్పడంతో మామయ్య అలాగే కోడల్ని దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకొని ఆ రాత్రి మొత్తం వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళిద్దరి కోరికలు తీర్చుకొని మంచిగా ఉన్నారు. యథావిధిగా మలత రోజులు లేచి తన పని తను చేసుకుంది. అదేవిధంగా రోజు వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకొని సంతోషంగా ఉన్నారు. ఇంతేనండి, ఇది నా జీవితంలో జరిగిన రియల్ స్టోరీ. సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.